నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళకపోతే నేనేం చేయడానికైనా వెనకాను. అవసరం అనిపిస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను. ఒకవేళ నిజంగా ఇతను వైష్ణవ స్నేహితుడే అయితే నేను అతనితో అలా మాట్లాడి తప్పు చేశాను. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా? కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా? గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది? సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా? ఇప్పుడు సునందని ఎలా కనిపెట్టాలి? తను ఎక్కడుంటుందో తెలీదే. నిజంగా సూర్య సునంద దగ్గరే ఉన్నాడా? శశితో పెళ్లి జరిగిపోయిందా? ఇక్కడ నిజంగా సూర్య ఉండి ఉంటే అక్కడ అతని పోలికలతో ఇంకొకళ్ళు ఎలా ఉండగలరు? వీలైనంత తొందరగా ఎవరేంటో తెలుసుకోవాలి. ఆ సునంద ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలి. దేవుడా, మొండి ధైర్యంతో అడిగేస్తున్నా, నువ్వే నాకు దారి చూపించాలి. బాలుగాడ్రా, పట్టుకోండ్రా.
రేయ్ నోటెల్ చూడరా. రాక్షసాన రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. భయము కొరకు హర హరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. హలో హలో మంజు, పార్టీకా? అమ్మో నేను రాలేనే. ఇప్పటికే అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. పెళ్లిలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నన్ను అసలు బయటికే రానివ్వడం లేదు. ప్లీజ్ మంజు, ప్లీజ్ అండర్స్టాండ్. నేను రాలేనే. ఓకే బాయ్. పెళ్లిలో ఏం జరుగుతుంది? ఎందుకు శశిని సునంద బయటికి వెళ్ళనివ్వట్లేదు? అదేంటో తెలుసుకోవాలి. దేవుడెవడు దానవుడు జపడు మానవత వదిలి మృగమవ్వగా. దేవుడెవడు దానవుడు జపడు మానవత వదిలి మృగమవ్వగా. కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు. రాక్షసాన రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. బేబీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? అది మమ్మీ, షాప్కి వెళ్ళొస్తున్నాను. మెడికల్ షాప్కా? ప్లీజ్ మమ్మీ, పదే పదే నన్ను అనుమానించుకు. ఒకసారి చెప్పాను కదా. నమ్మకం పోతే అంతే బేబీ. ప్రతిదీ భూతద్దం నుంచి చూడాల్సి వస్తుంది. పొగరికేం తక్కువ లేదు, కానీ చేసే పనులు మాత్రం చండాలంగా ఉంటాయి. అమ్మా, మీరు ప్రతిదానికి శశమ్మ గారిని అలా అనకండి, మనసు నొచ్చుకుంటుంది. మరి నా మనసు ఎంత నొచ్చుకొని ఉంటుందో దానికి ఆలోచన కూడా లేదా మూర్తి గారు? ఎంత చేసి నేనిప్పుడు సాధించింది ఏంటి?
రేయ్, ఆ బాలు కనిపించాడని అమ్మగారికి చెప్పొద్దు. వాణ్ణి వదిలిపెట్టేసినందుకు మనల్ని నరికిపారేస్తుంది. అర్థమైందా? ఏంటమ్మా గంగిరెడ్డి, మళ్ళీ వచ్చారు? హ? అదేంటమ్మా అలా అంటారు? మీ దగ్గరకు కాకుండా మేమింకెక్కడికి వెళ్తామమ్మా? అబ్బా, హ, మళ్ళీ కృతజ్ఞత ఒకటి మీ మొహాలకి. చెప్పిన పని చెయ్యడం చేత కాదు గాని శ్రీరంగ నీతులు మాత్రం భలే చెప్తావు. ఆ రోజు నీళ్లను పట్టుకొనుంటే మనం ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదుగా. చేతికి దొరికిందని వదిలేశారు. పైగా ఫోన్లో ఆ నీళ్ళ చచ్చిపోయింది అని పెద్ద పుడింగిలాగా చెప్పారు. అక్కడ నీళ్ళనెవరో కాపాడారు, ఇక్కడ సూర్య పెళ్లి నుండి మాయమైపోయాడు. ఉన్న టెన్షన్స్ కు తోడు ఆ సుబ్బుగాడి టార్చర్ ఎక్కువైపోయింది. సూర్యని వాడి దగ్గర పెట్టుకుని మనతో ఆటలాడుతున్నాడు. సత్తే, చూస్తావేంట్రా? ఆ జానకి వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సుబ్బు, మరి నువ్వు వెళ్ళరా, త్వరగా తీసుకువెళ్ళు. వెళ్ళు. సూర్యని అతనెందుకు తీసుకెళ్తాడు? ఏదో జరిగింది. సూర్య పెళ్లి నుండి మాయమయ్యాడంటుంది. పెళ్ళైన తర్వాత వెళ్ళాడా? పెళ్లి కాకుండానే వెళ్ళాడా? ఎలా తెలుసుకోవటం? ఇప్పుడు నేలెక్కడుందో తెలీదు, సూర్య ఎక్కడున్నాడో తెలీదు. ఏం చేయాలరా నేను? కంగారెందుకమ్మా, దొరుకుతారులే. ఎప్పుడు మూర్తిగారు? అక్కడ నా కూతురు జీవితం మూర్తిగారు. పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఎంత సిగ్గుచేటు. అంటే పెళ్ళి అవలేదన్నమాట. సుబ్బుగాడు సూర్యని ఎక్కడ దాచాడో తెలిస్తే గానీ నేనేం చేయలేను. ఛ! అయితే నేను ముందు ఆ సుబ్బుని కలవాలి. చూడమ్మా గంగిరెడ్డి, నేను మిమ్మల్నే నమ్ముకొనున్నాను. మీరు ఆ సుబ్బుని ఏం చేయాల్సిన పనిలేదు, జస్ట్ ఫాలో అయితే చాలు. దయచేసి ఆ సుబ్బు సూర్యని ఎక్కడ దాచిపెట్టాడో అది కనిపెట్టి అది నాకు చెప్పండి, సరేనా? అలాగేనమ్మా. ఇప్పుడు ఆ సుబ్బు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి? అయినా అతను ఎందుకు సూర్యని ఎత్తుకెళ్ళాడు? మరి సూర్య సుబ్బు దగ్గరుంటే పెద్ద ఇంట్లో ఉన్నది శ్రీరామేనా? నేనే పొరపాటు పడ్డానా? ఏం అర్థం కావట్లేదు.
పరిస్థితి శత్రువు కూడా రాకూడదురా. అమ్మగారేమో సూర్యబాబు సుబ్బు దగ్గర ఉన్నాడనుకుంటుంది. సూర్యబాబు ఎక్కడున్నాడో సుబ్బుకు కూడా తెలియదురా. ఆ విషయం మనకు తెలుసు. సూర్యబాబు లేకుండానే సుబ్బు ఉన్నాడని, నాటకం ఆడుతున్నాడని తెలిస్తే అమ్మగారు మనల్ని దేశం మొత్తం తిరిగైనా సరే సూర్యబాబుని వెతికి పట్టుకోమంటుంది. ఏ ఆధారం లేకుండా ఎక్కడని వెతుకుతావురా? అవునన్నా, ఎవరూ తీసుకెళ్లకుండా సూర్యబాబు పెళ్లి మండపం నుండి ఎందుకెళ్ళాడంటావు? ఏముందిరా, ఆ నేలను చూడటమో లేక శశమ్మని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవటం వల్ల ఉడాయించుంటాడు. కారణం లేకుండానే ఊరికే ఎందుకెళ్తారు? నాకెందుకో మన అమ్మగారే కావాలని నేలని సూర్యబాబు దృష్టిలో చెడు చేసిందని తెలిసిపోయింటుందిరా. అందుకే చెప్పబెట్టకుండా ఎక్కడికో ఉడాయించుంటాడు. అంటే సూర్య నిజంగా నీలను వెతుక్కుంటూ వచ్చాడా? నీలని ఏలుకోవాలని వచ్చాడా? ఛ, ఆవేశంలో అనవసరంగా సూర్యని తిట్టాను. అందుకే అతనేం మాట్లాడలేదు. వెంటనే సూర్యకి క్షమాపణ చెప్పాలి. కర్నూల్లో కనిపించకుండా పోయినోడు ఎక్కడికి వెళ్ళుంటాడంటావు? అర్థమైంది. సూర్యకి నీల పెద్దయ్య దగ్గర ఉందని తెలిసొచ్చుంటాడు. నేను వెంటనే సూర్యుని కలవాలి. మూర్తిగారు, అమ్మా. కాస్త రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళొద్దాం పదండి. అలాగేనమ్మా, పదండి. మూర్తిగారు మరి పట్టుకోండ్రా వాణ్ణి, వదలొద్దు. మనకి వాడు దొరికితే నీళ్ళు దొరికినట్టే. నీళ్ళు దొరికితే ఆ సూర్య మనకు దొరికినట్టే. గంగిరెడ్డి వదలొద్దు. ఏంటమ్మా చూస్తున్నారు? మీరు ఒక్క మాట ఊ అనండి, ఈ నాయాలను వేసేస్తాను. ఆగమ్మా గంగిరెడ్డి, కాసేపు వీణ్ణిలా చూడని. నవ్వుతున్నావేంటమ్మా? నేనిప్పుడు జోకేశానా? అంటే ఆ నవ్వుకి అర్థం నేను నిన్ను ఏమీ చెయ్యలేననా, లేక
నీలని నువ్వు కాపాడేయగలవు అన్న నమ్మకమా? ఏం చూసుకొన్రా నీకింత పొగరు? ఏముందన్రా నీ దగ్గర? నీకింత బలుపు? నాది బలుపు కాదు, తెగింపు. ఆ తెగింపు. చూస్తాన్రా నువ్వు ఎంతగా తెగిస్తావో. అమ్మా గంగిరెడ్డి, నీల ఎక్కడుందో చెప్పే వరకు వీణ్ణి చిత్రహింసలు పెట్టండి. ఆ పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వద్దు. వీడికున్న మంచితనానికి వీడెలాగూ నరకానికి వెళ్ళడు. ఆ నరకం వీడికి ఈ భూమి మీదే కనపడాలి. కొత్తగా కనిపించడానికి ఏం లేదు సునందా. నీల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమని నీకు తెలుసు. సరే, నువ్వు చెప్పవు, కానీ చెప్పకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవు. చూద్దాం నీ ఓపిక గెలుస్తుందో లేక నా పంతం గెలుస్తుందో. నా నీలే గెలుస్తుంది.